వంటింట్లోకి వచ్చాను మధ్యాహ్నానికి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. పొద్దున్నే ఈ బాటిల్ హనీ బాటిల్ ఒకటి వాటర్‌లో పెట్టాను. హాట్ వాటర్ కాదు, ప్లెయిన్ వాటర్‌లోనే పెట్టేసి ఉంచాను. ఒక 3, 4 అవర్స్ అయింది పెట్టి కూడాను. ఇది చెప్పాను కదా, హనీ బాటిల్స్‌కి, నెస్కేఫీ సన్‌రైజ్ కాఫీ బాటిల్స్ కొన్నిటికైతే ఊరికే నీళ్ళలో నానగానే వచ్చేస్తది పైన పేపరు. ఓన్లీ కాంటినెంటల్ కాఫీ పౌడర్ బాటిల్‌కి మాత్రము బాగా అసలు చాలా కష్టపడాలి. మనకి కామెంట్ సెక్షన్‌లో చెప్పారు కొన్ని సజెషన్స్. అది ఎట్లా అంటే ఒక 48 అవర్స్ నానబెట్టేసి తర్వాత పెట్రోల్‌తో క్లీన్ చేసామనేసి, లేదంటే ఆయిల్ రాసేసి ఓవర్ నైట్ వాటర్‌లో ఉంచాలనేసి అలా అన్నారు. సో అవన్నీ కూడా ట్రై చేసి చూస్తాను. చాలా వెరీ ఈజీ మెథడ్ ఏదైంది అని అంటే అది తర్వాత అప్డేట్ చేస్తాను. ఇవి డాబర్ హనీ అయితే చాలా వరకు అందరూ తీసుకుంటారు కదా, ఇవైతే నీళ్ళలో పెట్టగానే కొన్ని గంటలు ఉంచగానే ఇట్లా ఊడిపోతుంది. పైన ప్లెయిన్‌గా స్క్రబ్బర్‌తో ఉట్టిగా అట్లా రుద్దేసుకుంటే చాలు. చాలా బాగుంటాయి కదా. మామూలుగా మనము స్టోరేజ్ కంటైనర్స్ కింద గ్లాస్ కంటైనర్స్ ఏమన్నా కొనుక్కున్న అవి కూడా ఇంత స్ట్రాంగ్‌గా ఉండవు అసలు. కాఫీ పౌడర్ బాటిల్స్‌ను ఇవి డాబర్ హనీ బాటిల్స్ ఉన్నట్టుగా. ఇంకోటి కూడా ఉంది, రాగి పిండి పోసుకున్నాను దీంట్లో హనీ బాటిల్‌లోనే. అది కూడా నానబెడుతున్నాను. అది మధ్యాహ్నానికి అట్లా క్లీన్ అయిపోతుంది అనేసి. సో ఇవాళ లంచ్కి వచ్చేసి పులిహోర చేసుకుంటున్నాను. అంటే లెమన్ రైస్, నిమ్మకాయ పులిహోరే. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఓన్లీ ఇది ఒక్కటే కదా అని చెప్పేసి ఇంకా పెద్ద కుక్కర్ ఇవన్నీ ఎందుకులే అనేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నా. ఒక కప్పు వాటర్కి 1కి 3 పోసుకున్నాను. కుక్కర్లో అయితే 1కి 2.5 కదా, 1కి 3 పోసుకొని ఉప్పు అలాగే నూనె వేసుకున్నాను. పసుపు ఎందుకు వేసాను అనుకుంటారేమో, మా అమ్మకి ఒక ఐడియా వచ్చిందంట. తర్వాత పసుపు వేసి కలపడం కన్నా కొద్దిగా వేసేస్తే అన్నం అంతా కూడా పసుపు రంగులో వస్తుందిగా, ఇక తాలింపు పెట్టుకుంటే తేలిగ్గా ఉంటుందని ట్రై చేశానని అంది. అప్పటి నుంచి నేను కూడా అట్లాగే చేస్తున్నా. ఈజీగా ఉంది. ఎక్కువ కష్టపడి కలపకుండా చక్కగా ఈవెన్గా అన్ని అన్నం మెతుకులకి ఎల్లో కలర్ వచ్చేస్తుంది కదా అట్లా. ఇంకా లెమన్ రైస్ చేసేసి ఇదిగోండి బీన్స్ ఒకటి ఫ్రై చేసేద్దాము, సైడ్ డిష్గా ఉంటాయి అనేసి అనుకున్నా. ఇంకా సండేకి ఇంకా చాలా తక్కువగానే ఉంటాయి, లిమిటెడ్ డిషెసే ఉంటాయి. అలాగే పొద్దున్న టిఫిన్కి కూడా సేమియా ఉప్మా చేశాను ఈరోజు. ఇంకా అది అయిపోయింది, కుక్కర్ పెట్టేశాను. ఇంకా అవి వేయించాలి కదా, అవి కొంచెం వాటర్ కారిపోయేసరికి మామూలుగా మనకి ఇంకా వీక్ మీల్ ప్రిపరేషన్ ఉంటుంది కదా, ప్రీ ప్రిపరేషను అవి చేసుకుందాము అనేసి అనుకున్నాను. ఇది ఇడ్లీకి నానబెడుతున్నాను. ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసుల పప్పు అయితే మాకు ఒకసారి ఇడ్లీకి సరిపోతుంది అనమాట. 1కి 2 రవ్వ పోసేసి కొంచెం ఒక స్పూన్ మెంతులును, రుబ్బేటప్పుడు కొద్దిగా అటుకులు వేస్తే కనుక మనము మిక్సీలో రుబ్బినా కూడా చక్కగా రోట్లో లాగా గ్రైండర్లో లాగా వస్తాయి అని చెప్పి చెప్పారు మన వాళ్ళు. మన ఫ్రెండ్ ఒకరు లాస్ట్ టైం పెట్టిన వీడియో కింద కమెంట్ సెక్షన్లో చెప్పారు అలా ట్రై చేయండి అని చెప్పి. ఎందుకంటే నేను దోశలకైతే మిక్సీ వేస్తున్నాను, ఇడ్లీ కోసం మాత్రం గ్రైండర్ వేయాల్సి వస్తుంది అని ఒక వీడియోలో అన్నాను. అప్పుడు సజెషన్ ఇచ్చారు. ఇప్పటికి 2 సార్లు వేసాను, భలే వచ్చాయి. చక్కగా మెంతులును అటుకులు వేసి చేత్తో ఒక 5-6 నిమిషాలు కలపమన్నారనమాట. చేత్తో కలిపితే ఏంటంటే ఫర్మెంట్ అవుతుంది బాగా అని చెప్పేసి చేశాను. నిజంగా చాలా చక్కగా వచ్చాయి ఇడ్లీ, సాఫ్ట్గా స్మూత్గా రోట్లో రుబ్బినట్టు, గ్రైండర్లో రుబ్బినట్టు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గ్రైండర్ కూడా లేదు, చక్కగా మిక్సీలో వేసుకోవడానికి 5 నిమిషాల్లో అయితే పని కదా అనేసి అనిపించి చాలా బాగా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా నిలవ కాకుండా ఇంకెందుకు మిక్సీలోనే కదా ఎలాగో వేసుకునేది అని కొంచెం కొంచెం పప్పే వేసేసుకుంటున్నాను. ఇంతకుముందు అయితే కొంచెం ఎక్కువ వేయాల్సి వచ్చేది. సో కొంచెం వేసేసుకున్న చక్కగా ఒకసారి ఇడ్లీకి సరిపోతుంది అని చెప్పి. ఇంకా ఇడ్లీ రవ్వ కూడా పప్పుతో పాటే నానబెట్టేసేయమని చెప్పేసి చెప్పారు, అట్లా చెప్పాను. ఇంకా దోశలకి కూడా నానబెట్టుకున్నాను. ఇంకా దోశలకి బియ్యం కాకుండా బియ్యం పిండి ఉంది కదా, బియ్యం పిండి కలిపేస్తాను అనమాట. ఇంకా ఆ పని అయితే అయిపోయింది. ఇంకా ఇదిగోండి మెంతులు కూడా నానబెట్టేస్తున్నాను. నా షెడ్యూల్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఉదయం బ్రేక్ఫాస్ట్కి సోమవారం వచ్చేసి సాంబార్ ఇడ్లీ చేస్తాను, మంగళవారం పెసరట్లు, బుధవారం మినపట్లు, గురువారం ఏమో రాగి దోశలు, శుక్రవారం ఏమో గోధుమ రవ్వ ఉప్మా, శనివారం కట్టె పొంగలి స్వామివారికి నివేదించుకుంటాను. కట్టె పొంగలి ప్రతి శనివారము, ఇప్పుడు కాదు మొదటి నుండి కూడా అదే అలవాటు. ఇంకా ఆదివారం అయితే ఇంకా సింపుల్గా వెళ్ళిపోతాను అనమాట. ఏదన్నా కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా, ఈ మధ్య ఏదో తీసుకొచ్చాము బాగున్నాయి ట్రై చేద్దామని చెప్పేసి, కానీ అంత ఎందుకులే అని అనిపించింది. అటుకులు వేసుకుని తింటాం పాలల్లో ఒక్కొక్కసారి, అట్లాగే ఇవి నట్స్ ఉంటాయి కదా, అటుకులు నట్స్ కలిపేసి అట్లా వేసుకుంటాము. లేదంటే ఇదిగో సేమియా ఉప్మా, అటుకులు ఉప్మా, అలాగే సగ్గుబియ్యం కిచిడీలు ఉంటాయి కదా, అట్లా ఏదన్నా కానీ సింపుల్గా ఒక 1 పాట్ అనమాట, ఒక్క కడాయిలో అయిపోయే డిషెస్ చేస్తూ ఉంటా.
ఇంకా బీన్స్ ఏమో స్టవ్ మీద పెట్టేసాను, కడాయిలో వేసి తాలింపు వేసేసి. ఆ బీన్స్ అయితే ఉడకబెట్టి తర్వాత తాలింపేస్తాం కదా, ఒక్కొక్కసారి ఉడకబెట్టకుండా డైరెక్ట్గా ఆయిల్లో వేసి వేయించేస్తాను, అది కూడా బాగుంటాయి. ఒకసారి గ్రాసరీస్ బాస్కెట్ అయితే చెక్ చేసుకుంటున్నాను, నట్స్ అయిపోయాయి, క్యాషూ నట్స్, ఇంకా అట్లాగే బాదం పప్పులు ఇవి కూడా అయిపోయే స్టేజ్కి వచ్చాయి, ఇవి కిస్మిస్లు ఇవన్నీ కూడా. ఇంక అందుకని కొంచెం అవి తెప్పించాను, ఇంకేమన్నా తీసి రీఫిల్ చేయాల్సినవి ఉన్నాయా, ఇంకేమన్నా ఎట్లనా అనేసి చెక్ చేసుకుంటున్నాను. నట్స్ అంటే ప్రతి నెల అయిపోవు కదా, ఇవి హాఫ్ కేజీ తెప్పించుకుంటాను నేను, జీడిపప్పులు బాదం పప్పులు ఇవన్నీ కూడాను. అవి ఒక్కొక్కసారి మిడ్ ఆఫ్ ది మంత్ కూడా అయిపోవచ్చు, సో అప్పుడు తెప్పించుకోవాల్సి వస్తుంది మధ్యలో. ఇంకా ఈ మంత్కి అయితే అన్నీ సెట్ చేసుకున్నాను కాబట్టి రీఫిల్ చేయాల్సినవి అయితే ఏమి ఉండలేదు. పెసలు పోసుకున్నాను నానబెట్టుకోవడానికి, స్ప్రౌట్స్ కోసం అని చెప్పేసి. స్ప్రౌట్స్ కొన్నేమో ఇట్లా వెజిటేబుల్ సాలడ్స్ అలా చేస్తాను ఎప్పుడైనాను, వాటిల్లో వేస్తాను. లేదంటే రుబ్బేసి కొంచెం రాగి పిండి కూడా కలిపేసి దోశలు వేసేస్తా. ఇంకా కొంచెము ఇవి సేమియాలు అయితే ఉన్నాయి కవర్లో, అవి కూడా బాటిల్లో పోసేసుకున్నాను పొద్దున్న చేయగా. ఇంకొన్ని టప్పర్వేర్ డబ్బాలు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి, ఎందుకంటే ఇంకా వాటికి రీప్లేస్మెంట్ ఏమీ దొరకలేదు. ఇప్పుడు వెళ్ళేసి గబగబా అన్ని కొనుక్కొచ్చేసేయడం ఎందుకులే, ఒక్కొక్కటిగా ఏదైనా రీప్లేస్ చేయడానికి ట్రై చేద్దాము. ఈ హనీ బాటిల్స్, కాఫీ పౌడర్ బాటిల్స్ ఇవి ఉంటాయి కదా అనేసి కొనలా, ఇంకా అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ పోతున్నా. ఇది సేమియాలు తీసిన కవర్ ఉంది కదా, కొంచెం పెద్ద కవరే, అది డస్ట్బిన్ కవర్గా కూడా ఒక రోజుకి సరిపోతుంది నాకు. ఇంక ఇవి బ్రౌన్ శనగలు అయితే నానబెడుతున్నా రేపు, అంటే ఈ వీడియో వచ్చే రోజే సోమవారం కదా, ఆ రోజు ఇడ్లీకి సాంబార్ ఇడ్లీ కదా ఎవ్రీ మండే అన్నాను. అయితే సాంబార్ ఇడ్లీ కాకుండా ఇది బ్రౌన్ శనగలతో కుర్మా చేద్దాం అనుకుంటున్నా, చాలా బాగుంటుంది అది. ఇది మనకి అలసందలతో కూర చేశాను కదా పులుసు అని చెప్పేసి, అట్లా ఈ బ్రౌన్ శనగలతో కూడా ఒక రెసిపీ ఉంటుంది, భలే ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది. ఇడ్లీ దోశలకి బాగుంటుంది, రైస్కి బాగుంటుంది. అలా చేద్దాం అనుకున్నాను. దీనికి ఏంటంటే ఓవర్ నైట్ నానాలి. సో ఒక బాక్స్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా, నైట్ పడుకోబోయే ముందు నీళ్లు పోసి నానబెట్టేస్తా, మళ్ళీ మర్చిపోతాననేసి. ఇవి ఇదిగోండి బాదం పప్పులు రేపటికి, ఇంకా శనగలు రేపటికి ఇట్లా బాక్సెస్లో పెట్టేసుకొని అక్కడ పెట్టేసుకుంటున్నాను ఇంకా గట్టు మీద. ఎందుకంటే లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్కి రానిక సండేస్ ఈవినింగ్, కాకపోతే ఈవినింగ్ ఒక 4:30 ఆ టైంలో వచ్చేసి మనకి ఈ పప్పులు నానబెట్టాను కదా, ఒక్క పావు గంట టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. పొట్టుపప్పు కదా, మా ఊర్లో ఉండి తెచ్చుకునేదే, బయట షాప్స్లో కొనేది కాదు. మా అమ్మ రెడీ చేయించి ఉంచిద్ది, ఇంకా ఎవ్రీ ఇయర్ అంతే. మినపప్పు మాత్రం అక్కడ నుండే పొట్టుపప్పే, అసలు పొట్టు తీసిన పప్పు వాడడం ఎప్పుడు కూడా, పొట్టుపప్పే వాడతాము. సపోజ్ అక్కడ నుండో తెచ్చింది అయిపోయినా బయట షాప్లో తెచ్చుకోవాల్సి వచ్చినా కూడా పొట్టుపప్పే తీసుకొచ్చుకుంటాము. గుళ్ళు అలాగే పొట్టు లేని బద్దల పప్పు అవి తెచ్చుకోము. సో అది కడిగేసి ఇంకా ఇడ్లీకి దోశలకి పిండి రుబ్బేయడానికి ఎంత లేదన్నా ఒక 15-20 మినిట్స్ పడుతుంది, మొత్తం అన్నీ కడిగేసి రుబ్బేసి పక్కన పెట్టుకోవడానికి. ఇక మన ఎల్లో రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా పులిహోరకి తాలింపు పెట్టుకుందాం అనుకున్నాను. ఇంకో అల్లం దంచుకున్నాను, ఇంకా దాంతో పాటుగా ఇగోండి కరివేపాకు కడిగి పెట్టుకోవడము, ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను, అన్నీ కడిగేసి పెట్టేసుకుంటున్నాను. ఇంకా నిమ్మకాయలు ఇవి కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. డైరెక్ట్గా రైస్లోనే స్క్వీజ్ చేయొచ్చు కానీ కొంచెం 3 పడతాయా 4 పడతాయా తెలియట్లేదు, సైజు కొంచెం చిన్నగా ఉన్నాయి. అందుకని ఒక దానిలోకి బౌల్లోకి ఈసారి స్క్వీజ్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువైతే కనుక ఏదన్నా లెమన్ జ్యూస్ కలుపుకోవడానికి ఉంటుందిలే అని చెప్పేసి ముందుగానే స్క్వీజ్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక ఇంతే, ఈ పని అయిపోయిందంటే కిచెన్ క్లోజ్ చేసేయడమే. ఇంకా సాయంత్రము ఇంకా గ్రైండర్ వేయడం అవి పనులు లేవు కదా, మిక్సీతోనే అయిపోతుంది కదా సింపుల్గా మనకి. ఇంకా ఈవినింగ్ ఏమన్నా బయటకు వెళ్ళొస్తాం వెళ్తే. ఇంకా ఇదిగోండి ఈ నిమ్మ తొక్కలు వచ్చేసి మనకి క్లీనింగ్కి, స్టవ్ క్లీనింగ్, సింక్ క్లీనింగ్కి, ఇంకా ఇలాంటి వాటికి ఉపయోగిస్తాను. ఎల్లో రైస్ బాగుంది కదా, ఎల్లోగా రైస్ భలే అనిపించింది నాకు ఇట్లా వండిన తర్వాత చూసినా కూడా. ఇంకా పొడిలాడుతూ ఉంటుంది, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో పెట్టాను కాబట్టి. ఇంకా వేడి ఆరిపోవాలి కదా, ఇది వేడి ఆరే లోపల ఈ రెడీ చేసి పెట్టుకున్నవి ఉన్నాయి కదా తాలింపుకి, వేరుశనగ పప్పులు ఇవన్నీ కూడా వేయించేసుకొస్తాను. నేనేంటంటే ఈ
మనకి తాలింపేసే ప్యాన్ ఉంది కదా, ఇది స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత నూనె వేసి, ఆ నూనె వేడెక్కిన తర్వాత ఈ తాలింపు గింజలు, ఈ కడిగిన కరివేపాకు, ఈ కడిగిన మిర్చి ఇవన్నీ వేస్తే చిట్పట్లాడి స్టవ్ అంతా పిచ్చి పిచ్చిగా అయిపోద్ది కదా. అందుకని ముందుగానే ఇవన్నీ వేసి స్టవ్ మీద పెట్టేసి కొద్దిగా వేడెక్కుతాయి కదా, అందులో ఉన్న మాయిశ్చర్ అంతా కొద్దిగా పోతుంది. పోయాక అప్పుడు ఆయిల్ వేస్తా. అప్పుడు మరీ చిట్పట్లాడి గందరగోళం అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి పసుపు కొమ్ము ఒకటి నానబెట్టుకుంటున్నాను. పసుపు కొమ్ములు నేను ఫ్రీజర్లో పెట్టేస్తా, ఎందుకంటే బయట ఉంటే పుచ్చిపోతాయి కదా, మనము ఫ్రీక్వెంట్గా వాడం కదా. అందుకని సరే ఈ పసుపు కొమ్ము ఎందుకు నానబెట్టాను అనేది నెక్స్ట్ వచ్చే ఇంకొక వీడియోలో చెప్తాను. దానికి ఏంటి విశేషం, నేను ఎందుకు అలా పసుపు కొమ్ము నానబెట్టుకున్నాను అనేది. ఇక తాలింపు అయితే రెడీ అయింది. ఆ గిన్నెలోనే కలపాలనుకున్నా కానీ వేడి ఆరట్లేదు, అందుకని ప్లేట్లో పోసేసుకొని కలిపేసాను. వేడి దాని మీద మనం చింతపండు పులిహోరకి అయితే ఓకే, కానీ నిమ్మకాయ పులిహోర అయితే మాత్రం వేడి రైస్తో కలిపామంటే చేదుగా అయిపోతుంది కదా. అందుకని ఇంకా నేను ఆరబెట్టేసుకొని కలిపేసుకున్నా. సో ఇది ఇంతేనండి. ఇంకా మనకి లంచ్కి వచ్చేసి ఆదివారము అందరి ఇంట్లో ఏదైనా పెద్ద స్పెషల్స్ ఉంటాయేమో, కానీ మా ఇంట్లో మాత్రం సండే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ డేస్ ఉంటాయి కదా, ఆ వీక్ డేస్ కోసము మీల్ ప్రిపరేషన్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఆఫ్టర్నూన్ పైన ఇంకా వర్క్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ ఆ రుబ్బులు వేయాలంటే, మిక్సీ వేయాలంటే అది వేసుకోవడము, ఇంకా బయటకు వెళ్ళేసి ఉరికే సరదాగా అలా తిరిగేసి రావడము అట్లా ఉంటుంది. డిన్నర్కి వచ్చేసి ఇంకేదన్నా గుంట పొంగనాలు ఇట్లా వేస్తూ ఉంటాను. ఈవినింగ్స్ ఎక్కువగా గుంట పొంగనాలు అట్లా వేస్తూ ఉంటాను. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము.